సో ఇప్పుడు మనం 115th క్వశ్చన్ నేర్చుకుందాం. సో 115th క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a is equal to 2i plus 5j plus k, b is equal to 4i plus mj plus nk are collinear vectors, then find m, n. కొలినియర్ వెక్టర్స్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు. అసలు కొలినియర్ వెక్టర్స్ అంటే ఏంటి? కొలినియర్ వెక్టర్స్ అంటే ఏం లేదు, లైక్ 2 ఉన్నాయా, మనకి ఇచ్చిన వెక్టర్స్ ఉన్నాయా, ఇక్కడ ఏంటి i by i అంటే i by i అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు అండ్ j by j అంటే bలో ఏలో ఉన్న j అండ్ bలో ఉన్న j అంటే ఏంటి 5/m కోఎఫిషియెంట్స్ అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు k అంటే ఇక్కడ ఏమైనా 1 బై ఇక్కడ nk ఉంది. సో n, సో ఇవన్నీ ఈక్వల్ చేసి మనకి mn ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఈ రెండు ఈక్వల్ చేయి. సో 2/4 ఈజ్ ఈక్వల్ టు 5/m, దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 2m ఈజ్ ఈక్వల్ టు 5 into 4, 2m ఈజ్ ఈక్వల్ టు 20, m ఈజ్ ఈక్వల్ టు 20/2, 2 ones 2 10s, therefore m ఈజ్ ఈక్వల్ టు 10. m వచ్చేసిందా? సో m వచ్చేస్తే ఇప్పుడు ఏముంది ఇక్కడ 5/m, m అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 1/n, ఇక్కడ 5 1s are 5 2s are సేమ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. ఎట్లా అంటే n into 1 ఈజ్ ఈక్వల్ టు 2 into 1, therefore n ఈజ్ ఈక్వల్ టు 2. సో m అండ్ n రెండు ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో కొలినియర్ వెక్టార్స్ అంటే ఇంకోసారి చెప్తున్నాను, ఏలో ఉన్న i కోఎఫిషియెంట్ అండ్ bలో ఉన్న i కోఎఫిషియెంట్ రెండింటిని డివైడ్ చేయాలంటే ఫస్ట్ a అంటే 2 బై ఇది 4 ఈజ్ ఈక్వల్ టు 5/m ఈజ్ ఈక్వల్ టు 1/n. ఇలా చేస్తే నీకు కొలినియర్ వెక్టార్స్ అనేది వస్తుంది అనమాట. 115.2 కూడా సిమిలర్ క్వశ్చనే. సో వాడు ఏం అడుగుతున్నాడు, -3i ప్లస్ 4j ప్లస్ λk కామా μi ప్లస్ aj ప్లస్ 6k. సో కొలినియర్ అని అంటున్నాడు, నువ్వు నీకు అంటే లాంబ్డా అండ్ మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో సిమిలర్గా నాకేం చెప్పాను, 3/μi/i ఈజ్ ఈక్వల్ టు j by j అంటే 4/8 ఈజ్ ఈక్వల్ టు λ/6. సో సింప్లిఫికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s 4 2s, సో -3/μ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -3 into 2 ఈజ్ ఈక్వల్ టు μ, -6 ఈజ్ ఈక్వల్ టు μ ఆన్సర్ -6 వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేస్తే మన ఇందులోనే -6, సో -3/-6 మైనస్ క్యాన్సల్ 3 1s 3 2s, సో 1/2 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సిమిలర్గా ఇదే 1/2 ఈజ్ ఈక్వల్ టు λ/6. క్రాస్ మల్టిప్లికేషన్ 6 into 1 ఈజ్ ఈక్వల్ టు λ into 2, 6 ఈజ్ ఈక్వల్ టు 2λ, 2 ఇటు వచ్చేస్తే 6/2 ఈజ్ ఈక్వల్ టు λ, 2 1s 2 3s, therefore λ ఈజ్ ఈక్వల్ టు 3. λ కూడా 3 వచ్చేసింది. క్రాస్ చెక్ చేసుకోండి, అంటే మొత్తం ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1/2 వచ్చింది అనుకో, దీనికి ఇది కూడా 1/2 రావాలి, ఇది కూడా 1/2 రావాలి. సో 3 వచ్చింది కదా, λ 3/6, 3 1s 3 2s 1/2.